వైకుంఠ ఏకాదశి రోజు తులసి దళాన్ని స్వామివారికి తప్పకుండా సమర్పించాలి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే స్వామివారికి తులసి దళం అంటే చాలా ప్రీతికరమైనది, ఎంతో శ్రేష్టమైనది. అయితే ఈ తులసి దళాన్ని వైకుంఠ ఏకాదశి రోజు కానీ లేకపోతే ఎప్పుడైనా స్వామివారికి సమర్పించేటప్పుడు దాన్ని కోసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏంటి అంటే, మనం ఎప్పుడు తులసి దళం కోసినా సరే ముందుగా స్నానం చేయకుండా తులసి దళాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొయ్యకూడదు. అలాగే చెప్పులు ధరించి అస్సలు కొయ్యకూడదు. అలాగే ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి, ఆదివారం రోజులో కూడా అసలు మనం తులసి చెట్టుని తాకరాదు, కొయ్యకూడదు. ఇంకా పూజ కోసం ముందు రోజే తులసి దళాలను మనం సిద్ధం చేసుకొని ఉండాలి. తులసి దళాన్ని ఎప్పుడు అగ్రభాగం అంటే పై భాగంలోనే దళం రూపంలోనే కోసుకోవాలి. అంటే 2 ఆకులు 3 ఆకులు ఉండేటట్టు ఒక్క ఆకుని ఎప్పుడు కొయ్యకూడదు. తులసి దళాన్ని కోసేటప్పుడు తులసి చెట్టునంతా ఊపుతుంటూ కొయ్యకుండా మనం ఏ ప్లేస్లో అయితే తెంపుతున్నామో ఆ ప్లేస్ని నెమ్మదిగా కోసుకోవాలి. ఆ తర్వాత మనం 12 గంటల లోపే ఏ రోజైనా కొయ్యాలి. సాయంత్రం టైంలో కానీ మిట్ట మధ్యాహ్నం కానీ మనం తులసి దళాలను కొయ్యకూడదు. శ్రవణ నక్షత్రం రోజు కూడా తులసి దళాలని కొయ్యకూడదు. ఈ నియమాలన్నీ పాటిస్తూ స్వామివారికి తులసి దళాలు సమర్పిస్తూ పూజ చేస్తే 100 రెట్ల ఫలితం ఇస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ మంచి విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా పేజ్ని ఫాలో అవుతూ ఉండండి.